క్రైస్తవులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, పాపం చేస్తున్న వాడిని దండించాలి, గద్దించాలి, కాళ్ళు చేతులు ఎరగొడతాడు దేవుడు అని గట్టిగా చెప్పాలి, గట్టిగా బుద్ధి చెప్పాలి, పాస్టర్లు చెప్పాలి, చెప్పకపోతే జనాలు ఎలా మారుతారు అని చెప్పేసి అంటారు. గద్దించిన బతిలాన్న మనుషులు ఎవరు మారటం లేదు. మీరు గద్దించి చూడండి, జనాలు మారరు. గద్దిస్తే మంచిగా చెప్పి చూడండి, జనాలు మారరు. జనాలు మారడం అనేది అంత ఈజీ విషయమేం కాదు. పాపంలో ఉన్న ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటికి రావాలంటే, చెడులో ఉన్న వ్యక్తి చెడులో నుంచి బయటికి రావాలంటే, తప్పుడు జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఆ తప్పుడు జీవితాన్ని మానుకోవాలంటే, బతిలాడుతూనో గద్దిస్తేనో, దేవుడిని కాలు చేతులు ఎరగొడతాడని చెప్తేనో ఇతను మారడు. ఇతని మనస్సులో, హృదయంలో ఒక కార్యము జరిగితేనే మారుతాడు. హృదయంలోను మనస్సులోను ఒక వెలుగు కలిగినప్పుడు, ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు వస్తుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, నువ్వు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తివని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాజు యొక్క కుమారుడు రాజులాగానే బతుకుతాడు అని, దేవుని రాజ కుటుంబీకుడు అని చెప్పే కొద్దీ ఇతని లోపలికి ఈ సత్యం వెళ్ళే కొద్దీ ఇతని హృదయంలో ఒక రూపాంతరం వచ్చినప్పుడు, అవును నేను రాజకుమారుణ్ణి రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడిని, నేను ఎలా ఈ తప్పుడు పని చేస్తాను, నేను ఎలా నా స్థాయికి దిగజారి ఇలాంటి అసహ్యమైన పని చేస్తాను అని తన మనస్సులో, తన హృదయంలో తన స్థానం ఏంటి తెలుసుకుంటే, అప్పుడు అతను తప్పుడు పనులు చేయడం మానేస్తాడు. నువ్వు గొప్పగా బతకాల్సిన వాడి, ఉన్నతంగా బతకాల్సిన వాడి, ఉన్నతమైన విలువలతో బతకాల్సిన వాడి. ఎందుకంటే నువ్వు రాజ కుటుంబీకుడు చేయకూడదు, అసహ్యమైన పనులు చేయకూడదు. ఎందుకంటే రాజ్యానికి, రాజుకు అవమానము. నువ్వు రాజ కుటుంబీకుడిలాగా ఆలోచించు, రాజ కుటుంబీకుడిలాగా మాట్లాడు, రాజ కుటుంబీకుడిలాగా బతుకు. ఈ ప్రత్యక్షత లోపలికి వెళ్ళే కొద్దీ అప్పుడు మనిషి మార్పు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న నన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ పనులు చేయొద్దని అర్థం. అందుకని నేను ఎక్కడున్నావు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడో నీకు అర్థమైతే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు దాన్ని వదిలేస్తావు. సూటు బూట్ వేసి కూర్చోబెట్టి ఒక మంచి సోఫాలో నేను కూర్చోబెడితే నేను పోయి బురదలో దొరుకుతా అంటే దొరలలేవు. నువ్వు వేసినటువంటి ఆ డ్రెస్ నిన్ను అలో చేయదు. నువ్వు నడక కూడా ఎలా పడితే అలా నడవలేవు, ఎలా పడితే అలా మాట్లాడలేవు. జస్ట్ సూట్ వేస్తేనే మనిషి మెంటాలిటీ మారిపోద్ది. నేను కూడా మీకు ఒక సూట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ సూట్ ఏంటంటే, నువ్వు రాయల్ ఫ్యామిలీ అనే సూటు. ఈ సూట్ నువ్వు ధరిస్తే నీ ఆలోచనలు అలాగే ఆలోచిస్తావు, నీ మాట అలాగే ఉంటుంది, నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఐ బిలాంగ్ టు ద రాయల్ ఫ్యామిలీ.